హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఒక విషయం మీద ఎక్కువ తమ యొక్క ఆలోచనల్ని కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయం ఏంటి అంటే, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, 2024 ఎన్నికల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద కూటమి పార్టీలు జనసేన అలాగే టీడీపీ కూటమికి సంబంధించిన మీడియా ఛానళ్ళు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు పంచుతుండు, ఇలా పంచితే రాష్ట్రం దివాలా తీస్తుంది, ఏపీ మరొక శ్రీలంక అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలిస్తే మాత్రం పక్కా శ్రీలంక అయిపోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్రం తరపున దాదాపు 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని చెప్పేసి తమ యొక్క ప్రచారంలో ఈ యొక్క అంశాన్ని ఆధారంగా ప్రచారం చేశారు. కాకపోతే 14 లక్షల కోట్ల అప్పు తేలా ఇవాళ అధికారికంగా ప్రకటించిన అప్పు ఎంత అంటే కేవలం రాష్ట్ర మంత్రి, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి, ఆయన చెప్పింది ఎంతంటే కేవలం 3,70,000 కోట్లు. కానీ ప్రచారం ఎట్లా చేసినారు, దాదాపు 14 లక్షల కోట్లు, అంటే ఎంత 10 లక్షల కోట్లు ఎక్కువ అప్పు చెప్పినారన్నమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతుండవు అని చెప్పేసి చాలామంది చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వర్గాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అంటే వైసీపీ పార్టీ తన తప్పు లేకపోయినా కానీ ఆ తప్పుని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడి వాళ్ళు ఘోర పరాజయం పాల్గొనడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, వీటన్నింటిని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే టీడీపీ యొక్క ఫేక్ ప్రొపగండా వాళ్ళ యొక్క మీడియా ఛానల్ ముందు సాక్షి మీడియా ఛానల్ అనేది ఒక రకంగా పోరాడలేకపోతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే వీలైనంత త్వరగా వైసీపీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా యొక్క కెపాసిటీని పెంచుకోవాలి. ఎందుకు అంటే సోషల్ మీడియా అనేది ఓన్లీ యంగ్ పీపుల్ దగ్గరే ఉంటుంది, కింద గ్రౌండ్ వరకు వెళ్ళదు. అదే కనుక సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ కూడా ఉంటే వాళ్ళ యొక్క ఫేక్ ప్రాపగండాకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరమే ఉంది. చూసారు కదా, వాళ్ళు చేసిన ఇక్కడ ఓన్లీ 4 లక్షల కోట్లు కూడా కాలేదు రౌండ్ ఫిగర్, కానీ 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రజలను నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వైసీపీ చేయాల్సిన పని ఏంటంటే తన యొక్క మీడియా కెపాసిటీని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటివన్నీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.